హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీఎస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది మనకి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుకు వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి డేట్ అయితే చూసుకోవచ్చు. 12th August 2025కి సంబంధించి మనకి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధించిన సైట్ అయితే చూసుకోవచ్చు. psc.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి సో విజిట్ చేసుకొని సో అఫీషియల్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. లేదా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వచ్చేసి మనకి వేకెన్సీకి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్ కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అగ్రికల్చర్ ఆఫీసర్ గాను మనకి 10 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు. జోన్ 1 కి సంబంధించిన 8, జోన్ 3 కి సంబంధించిన 2 వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి అగ్రికల్చర్ ఆఫీసర్ కి సంబంధించిన ఇక్కడ సమాచారం అయితే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి సో మస్ట్ ప్రాసెస్ 4 years బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు. అగ్రికల్చర్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్, అదేవిధంగా యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి సో మీరు 4 years డిగ్రీ అనేసి అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో నేను సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ వీడియో అనేసి అయితే స్కిప్ అయితే చేయకండి. సో లాస్ట్ చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు అప్పుడు అనేసి అయితే వీడియో అనేసి అయితే అర్థమైతే అవుతుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోని వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో విధి విధానాలకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. జోన్ 1 విధంగా జోన్ 3 కి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు. జోన్ 1 కి సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నంకి సంబంధించి జోన్ 1 లో వచ్చేసి డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి జోన్ 3 కి సంబంధించి గుంటూరు, ప్రకాశం అండ్ నెల్లూరుకి సంబంధించి సో జోన్ 3 కి సంబంధించి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో వీటికి సంబంధించి వీకెన్సీ వచ్చేసి అక్కడ అయితే భర్తీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు వచ్చేసి నిండి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మాక్సిమం వచ్చేసి 42 years వరకు కూడా వచ్చేసి మీరైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో 18 to 42 years వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ కానీ ఇక్కడ 5 years వచ్చేసి అదనంగా వయో పరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ సంబంధించి 10 years వచ్చేసి సో అదనంగా అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా మనకి 3 years వచ్చేసి సో ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ ఫీకి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. 250 రూపీస్ వచ్చేసి, అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి 120 రూపీస్ వచ్చేసి సో పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. టోటల్గా ఈ 2 కలుపుకొని సో మీరు అయితే పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎక్సెంటెడ్. సో ఇక్కడ ఫీ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 250కి సంబంధించి ఇక్కడ ఈ కేటగిరీస్కి సంబంధించి సో కేవలం వచ్చేసి ఈ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు వచ్చేసి 120 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ పీడబ్ల్యూడీకి సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కేవలం 120 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ 250 రూపీస్ వచ్చేసి మీకు మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు 120 రూపీస్ పే చేస్తే చాలు ఫ్రెండ్స్. పేమెంట్ వచ్చేసి ఏ విధంగా పే చేయాలంటే ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ యూజింగ్ నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ సో మీరు బ్యాంక్స్ ప్రొవైడింగ్కి సంబంధించి ఆన్లైన్కి గాను మీరు పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ ప్రిఫరెన్స్ టెస్ట్ కూడా వచ్చేసి మీకు అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది సో నోటిఫికేషన్ కి సంబంధించి స్కీమ్ ఆఫ్ సిలబస్ కి సంబంధించి సో మీకు ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా కంప్యూటర్ ప్రిఫరెన్స్ టెస్ట్ కూడా వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. సో మీకు ఎంత పర్సెంటేజ్ వస్తే మీరు అయితే క్వాలిఫై అయితే అనేసి అవ్వడం అయితే జరుగుతుందో మీరు ఇక్కడ క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ కి సంబంధించి ఓసీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి సో 40% అనేసి అయితే రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి సంబంధించి 35%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్ కి సంబంధించి 30% వస్తే సో మీరు ఎంపిక అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ పోస్టులకు సంబంధించి ఈ విధంగా వచ్చేసి మీకు సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి సో పర్సెంటేజ్ అనేసి అయితే రావాల్సి అయితే ఉంటుంది.
అదేవిధంగా మరి సిలబస్‌కి సంబంధించినటువంటి ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు. ఈ పోస్ట్‌లకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటదంటే మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి పేపర్ 1 వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి క్వెషన్స్ వచ్చేసి 150 క్వెషన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. టైమ్ డ్యూరేషన్‌కి సంబంధించినటువంటి 150 మినిట్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 2కి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అనే సబ్జెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కూడా నంబర్ ఆఫ్ క్వెషన్ చూసుకున్నట్లయితే 150 అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైమ్ డ్యూరేషన్ కూడా 150 అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి మాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే 300 మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్‌గా మనకి మాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే 2 సబ్జెక్టులు కలిపి కూడా 450 అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లియర్‌గా అయితే చూసుకోవచ్చు. 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకొని ప్రిపేర్ అయ్యి మీరు జాగ్రత్తగా రాసుకోవాల్సి అయితే ఉంటది. 1/3 అని నెగెటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి ఇక్కడ సిలబస్ అయితే చూసుకోవచ్చు. ప్రొఫెన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినటువంటి మీకు ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు. టెస్ట్‌కి సంబంధించినటువంటి నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రిఫరెన్స్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినటువంటి మీకు కంప్యూటర్ ప్రొఫెన్సీ టెస్ట్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మాక్సిమం మార్క్స్ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అనేసి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్‌కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి సంబంధించినటువంటి 30 మార్క్స్ వస్తే మీరైతే క్వాలిఫై అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. బీసీకి సంబంధించినటువంటి 35 మార్క్స్ అని వస్తే మీరు క్వాలిఫై అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓసీకి సంబంధించినటువంటి 40 మార్క్స్ అనేసి అయితే వస్తే మీరైతే క్వాలిఫై అనేసి అయితే ప్రొఫెన్సీ టెస్ట్‌కి సంబంధించినటువంటి క్వాలిఫై అనేసి అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి మరి సాలరీ ఏ విధంగా ఉంటదంటే మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అగ్రికల్చర్ ఆఫీసర్‌కి సంబంధించినటువంటి 54,060 రూపీస్ నుంచి 1,40,540 రూపీస్ వచ్చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫ్రమ్ ఓపెనింగ్‌కి సంబంధించినటువంటి 19th ఆగస్టు 2025 నుంచి 8 సెప్టెంబర్ 2025 వరకు వచ్చేసి మీరైతే ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. కాబట్టి ఎలిజిబిలిటీ కండిషన్‌కి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు 4 ఇయర్స్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించినటువంటి. కాబట్టి దరఖాస్తు చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో వచ్చేసి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి లేదా మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. psc.ap.gov.in అనే వెబ్‌సైట్‌కెళ్ళేసి ఫస్ట్ వచ్చేసి ఈ సైట్‌కి సంబంధించినటువంటి మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటది. దాని తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి మీరు ప్రింట్ అవుట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటది. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబిలిటీ కండిషన్‌కి సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు కాబట్టి ఈ వీడియోను వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్‌గా అయితే ఉంటది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.